Hey guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇక నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్తున్నాం. ఈ వీడియోలో నేను రీసెంట్ గా చేసిన శ్రీమంతం షూట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. బ్లౌజెస్, శారీ, జ్యువెలరీ అంతా నేను ఎక్కడ డిజైన్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే పంజాగుట్ట గోయా సిల్వర్ జ్యువెలరీ స్టోర్ కి వచ్చేసాము. ఇలా సీజర్స్ లో జ్యువెలరీ కలెక్షన్ చూస్తున్నాను. నా శారీ అయితే డైమండ్స్ ఆర్ పోల్కిస్ అలాంటివి సెట్ అవుతాయి అనిపించింది. ఒక ఈవెంట్ లో మనం బాగా రెడీ అవ్వాలంటే ఓన్లీ శారీయే కాదు, జ్యువెలరీ, మేకప్, శారీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ టేక్స్ ప్లేస్ అన్నమాట. శారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా దానికి తగ్గట్టు జ్యువెలరీ ఉంటేనే మనకి బాగా సెట్ అవుతుంది లుక్ ఓవరాల్ గా. ఇక్కడైతే లాంగ్ హారం బ్రైడల్ సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో అసలు. డిజైన్స్ కూడా మొత్తం డైమండ్ ఫినిషింగ్ లుక్ లో ఉంటుంది. సో సీజర్స్ లో ఇంత ఎక్కువ కలెక్షన్ చూడలేదు. మంచిగా గ్రీన్ స్టోన్ వచ్చి ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా న్యూ స్టాక్, మంచిగా క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ నేను పెట్టుకొని చూస్తున్నాను ఏ సెట్ అయితే సెట్ అవుతుంది అనేసి. ఇక్కడ నేను ఓన్లీ జ్యువెలరీ నా కోసం చూడట్లేదు, మా అత్తయ్య ఆర్ మా మమ్మీ కోసం కూడా చూస్తున్నాను. నా పక్కన వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపించాలి అని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అందుకే వాళ్ళని కూడా బాగా రెడీ చేయాలి అంటే వాళ్ళకి కూడా శారీ అండ్ జ్యువెలరీ షాపింగ్ చేయాలి కదా. నాకైతే ఎక్కువ చాన్బాలీస్ కన్నా బుట్టాలంటే బాగా నచ్చుతాయి. సో నాలాగా బుట్టాలంటే, జుమ్కాస్ అంటే నచ్చే వాళ్ళు ఉంటే కామెంట్ అండ్ లెట్ మీ నో. నాకైతే జుమ్కాస్ చాలా ఇష్టం. మెయిన్ గా ఇలాంటి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన అప్పర్ బాడీ పార్ట్ కి సెట్ అవుతుందా లేదా, సో చోకర్ సెట్ అవుతుందా, లాంగ్ హారం సెట్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. సో నాకైతే ఇది కొంచెం హెవీగా అనిపించింది సెట్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మై బేబీ బంప్ అనిపించింది. లాంగ్ హారం కొంచెం హెవీగా, సో కొంచెం చిన్న చిన్న జ్యువెలరీ అయితే 3 సెట్స్ కలిపి వేసుకోవచ్చు కదా అని అనుకున్నాను. సో ఎవరికైనా ఇట్లా ఫుల్ బ్రైడల్ సెట్ కావాలి, మంచిగా ట్రెండీ డిజైన్ లో, న్యూ మోడల్స్ లో, ఇంకా ఇట్లా లుక్ చాలా బాగుండాలి అంటే డెఫినెట్ గా గోయాస్కి వెళ్ళిపోవాల్సిందే. యాక్చువల్లీ 2 లుక్స్ పైన షూట్ అనుకున్నాను. సో ఒకటేమో వెంకటగిరి శారీ, ఒకటేమో గోల్డ్ కలర్ శారీ. సో వెంకటగిరి శారీకి ఇలాంటి గోల్డ్ జ్యువెలరీ సెట్ అవుతుంది అనిపించింది. సో అందుకే ఇలాంటి నక్షి జ్యువెలరీ చూస్తున్నాను. నేను చేసిన నవరాత్రి షూట్స్ కానీ, సింపుల్ గెట్ రెడీ విత్ మీ షూట్స్ కానీ, జ్యువెలరీ, శారీ, ఎవ్రీథింగ్ ఇలానే ఉండాలి, హెయిర్ స్టైల్ కూడా ఇలానే ఉండాలని స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసుకుంటా నేను. నాట్ ఈవెన్ సింగిల్ థింగ్ కూడా మిస్ అవ్వకుండా నాకు ఇలానే సెట్ కావాలి అనుకున్నది వెతికి మరి తెచ్చుకుంటాను. అందుకే మీరందరూ నా లుక్స్ కి అంత మంచి రెస్పాన్స్ ఇస్తారు. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఒక్కొక్క జ్యువెలరీ సెట్ చాలా సేపు టైం తీసుకొని మంచిగా సెలెక్ట్ చేసుకుంటాను. గోయాస్ లో అయితే చాలా మంచి కలెక్షనే ఉంటుంది. సింపుల్ కానీ హెవీగా కానీ సెట్ అయిపోతాయి ఈజీగా. ఈవినింగ్ టైం కి వెళ్ళాము, ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో ట్రాఫిక్ లోనే సగం టైం అయిపోతుంది హైదరాబాద్ లో, తెలుసు కదా. సో ఇప్పుడు జస్ట్ చిచ్చాస్కి వెళ్తున్నాము, నియర్ బై ఉంది అని. నాకు ఇక్కడ హలీం ఇంకా పాయ సూప్ చాలా ఇష్టం. ప్రెగ్నెన్సీలో ఒక్కసారి కూడా హలీం తినలేదు నేను. వీక్లీ 5 days హోమ్ ఫుడ్ తిన్నాను, నెక్స్ట్ 2 days అట్లా జంక్ తింటూ ఉన్నాను ప్రెగ్నెన్సీలో మాత్రం. సో ఎందుకంటే ఇష్టమైన ఫుడ్ కూడా తినాలి కదా, అలా చంపుకొని ఓన్లీ డైట్ ఫుడ్డే తినకుండా నేను ఓన్లీ జంక్ తిన్నప్పుడు కూడా ఓన్లీ 2 to 3 spoons అట్లా మంచిగా ఎంజాయ్ చేసాను అనమాట నా క్రేవింగ్స్ని. సో అట్లా మొత్తం తినకుండా అయితే లేకుండా, సో కొంచెమైనా సరే. అండ్ వెయిట్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా 10 kgs గెయిన్ అయ్యాను. దట్స్ ఇనఫ్ అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు అలా అయిపోయాక నెక్స్ట్ డే నేను శారీకి లేస్ కోసం వచ్చాను అనమాట. ఇక్కడ శారీ చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. ఈ శారీకి లేస్ అటాచ్ చేస్తే ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అనిపించింది. అందుకే నేను పంజాగుట్ట కేఆర్ కసెట్ స్టోర్కి వచ్చాను. లేసెస్ లో నాకు తెలిసిన బిగ్గెస్ట్ స్టోర్ ఇది. సో ఎందుకంటే మగ్గం వర్క్ లో లేసెస్ చాలా కలెక్షన్ ఉంటాయి, ఇక్కడ ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి నేను అనుకున్నట్టు దొరుకుతుందనే కాన్ఫిడెన్స్ తో ఇక్కడికి వచ్చాను. మగ్గం లేసెస్ అయితే చాలా కలెక్షన్ ఉంటుంది. శారీకి వర్క్ చేపిస్తే మాత్రం డెఫినెట్గా అది హై బడ్జెట్ అయిపోతుంది, 35,000 40,000. సో అలా కాకుండా మగ్గం లేసే మనం అటాచ్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఏదో నార్మల్ బార్డర్ కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. సో మగ్గం లేసెస్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి నార్మల్ లేసెస్ కన్నా. సో కొంచెం ఆ లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకో థింగ్ ఏంటంటే మనం తీసుకున్న లేస్ అనేది మనం బ్లౌజ్కి మ్యాచ్ అవ్వాలి. సో బ్లౌజ్ వర్క్ లుక్ కూడా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది గోల్డ్ కలర్లో. శారీ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ శ్వేతారెడ్డి కర్కన్న గారి పేజ్ లో తీసుకున్నాను. నాకైతే ఈ శారీ చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది. నార్మల్ ఈ షోరూమ్స్ లో అయితే ఇదే శారీ 50,000 45,000 ఆ రేంజ్ లో ఉంది. బట్ నాకైతే ది బెస్ట్ ప్రైస్ కి వచ్చింది ఈ శారీ. లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ గా అండ్ పిక్చర్స్ లో కూడా సూపర్బ్ అంటే సూపర్బ్ గా వచ్చింది. నేను ఏదైతే విజువలైజ్ చేసుకున్నానో అదే వచ్చింది ఈ శారీ లుక్ అయితే. ఎప్పుడు అలా బూటీసే కాకుండా ఇక్కడ క్రాస్ డిజైన్ వచ్చింది. సో నాకు అందుకే ఈ శారీ నచ్చి తీసుకున్నాను. శారీకి అయితే లేస్ వేయడం
వేయకపోవడం మీ ఆప్షన్ అనమాట. అంటే నాకైతే ఈ శారీకి వేయాలనిపించింది. సో అందుకే ఇక్కడ సర్చ్ చేస్తున్నాను ఎలాంటి లేస్ తీసుకుంటే బాగుంటుంది అనేసి. చాలామందికి నచ్చుతుంది, నచ్చకపోవచ్చు. నాకైతే వన్ సైడ్ అయినా వేస్తే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది అనిపించింది. 2 సైడ్స్ వేస్తే హెవీగా అనిపిస్తుంది కాబట్టి 1 సైడ్కి మాత్రమే తీసుకున్నాను నేను. మగ్గం లేసెస్ ఇక్కడ 2000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో కట్ వర్క్ లేసెస్, సింపుల్ బార్డర్ ఎలాంటివైనా ఇక్కడ దొరికేస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేను గోల్డ్ కలర్లోనే చూస్తున్నాను ఎందుకంటే ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, ఇంకా కనిపించినట్టు ఉండాలి అనేసి. ఎక్కువగా హైలైట్ అయ్యే లేస్ తీసుకోవాలనుకోలేదు బికాజ్ అది ఒక్కటే డామినేట్ చేస్తుంది కాబట్టి. సో సింపుల్గా ఈజీగా శారీ కలర్లోకి బ్లెండ్ అయ్యేది మాత్రమే చూస్తున్నాను. ఇక్కడైతే ఇలాంటి సింపుల్ లేసెస్ కూడా ఉంటాయి. ఇవి ఈ మధ్య మనకి హెయిర్ స్టైల్స్కి చాలా బాగా యూజ్ అవుతున్నాయి కదా. సో నేను వీటితోటే హెయిర్ స్టైల్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ ఇలాంటిది ఒక 2-3 పేర్స్ తీసుకున్నాను. నా షార్ట్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఫాలో అవుతే మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఆల్రెడీ దీనిపైన వీడియో చేశాను విత్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తోటి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి, డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది లైక్ న్యూ బ్రైడ్స్కి అండ్ వెడ్డింగ్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడైతే నేను మా మమ్మీ షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ నేను అనుకున్న లేస్ అయితే దొరికింది. దాని తర్వాత నేను ఇక్కడ బీఈసీపీసీకి వచ్చాను. నాకు ఏదైనా పర్ఫెక్ట్ వర్క్ తోటి ప్రీమియం డిజైనర్ బ్లౌజ్ కావాలి, ప్రీమియం డిజైనర్ డ్రెస్ కావాలి అంటే మై గో టు ప్లేస్ మీ అందరికీ తెలుసు కదా, మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చాలా బాగా చేస్తారు. నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నాను, వర్క్ ఎలా చేయించాను అనేది చూపిస్తాను. సో బ్లౌజ్ కలెక్షన్ వీడియో చేసినప్పుడు శారీలో వచ్చిన డిజైన్ని పిక్ చేసుకుంటారనమాట. నాకు ఈ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చుతుంది. సో హార్ట్స్ ఇంకా ఎలిఫెంట్ వచ్చాయి. సో ఎలిఫెంట్ ఆల్రెడీ మనం వేరే బ్లౌజ్లో వాడాం కాబట్టి ఇక్కడ మేము హార్ట్స్ పిక్ చేసుకున్నాము. నెక్స్ట్ సాయికి కుర్తా కూడా ఇక్కడే స్టిచ్ చేపిస్తున్నాను. సో అది కూడా టిష్యూ మోడల్లో తీసుకుంటున్నాను. నాకు వీలే సజెస్ట్ చేశారు కలర్ అయితే ఇట్లా కొంచెం బ్రౌనిష్ షేడ్లో కలర్లో వెళ్దాము అని, ఎందుకంటే సేమ్ గోల్డ్ కాకుండా అట్లా కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుందని. టిష్యూ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన ఇట్లా వర్క్ కావాలి అని చెప్పాను. సో ఈ డిజైనే చెప్పాను అనమాట. నేనైతే డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మగ్గం వస్తే కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మేము బ్లౌజ్కి ఎలాంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది థింక్ చేస్తున్నాము. నాకైతే నెటెడ్ బ్లౌజ్ లేదు ఇప్పటివరకు. సో నాకు నెట్ పైన హెవీ బ్లౌజ్ కావాలి గోల్డ్ కలర్లో అని చెప్పాను అనమాట. సో దట్ నేను మల్టిపుల్ వేస్లో తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ని, ఆ వేలో కావాలి అని. సింపుల్గా కాకుండా హెవీ బ్లౌజ్ కుట్టిస్తున్నామంటే డెఫినెట్గా అది మల్టిపుల్ శారీస్ పైనకి యూస్ఫుల్ అవ్వాల్సిందే. సో దట్ మనము పెట్టిన దానికి వర్త్ఫుల్గా ఉంటుంది. సో ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ కాబట్టి రెడ్ శారీ ఆర్ గ్రీన్ శారీ పైకి చాలా బాగా సెట్ అయిపోతుంది. సో అందుకే బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేపిస్తున్నాను. నాకు వీళ్ళు చేసే మగ్గం వర్క్ చాలా బాగా నచ్చుతుంది. నాట్ ఎట్ ఆల్ ప్రమోటింగ్ గైస్, మీరు కూడా ట్రై చేసి చూడండి. సో ఒకవేళ ప్రీమియం క్వాలిటీలో మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయండి వాళ్ళ పేజ్, చాలా బాగా చేస్తారు. నాకు వర్క్ చిన్నగా ఉండడం ఇష్టం అనమాట. ఏదో పెద్ద ఫ్లవర్స్ అయితే అంత ఎలిగెంట్గా కనిపించదు. సో నేను ఇట్లా నెటెడ్ పైన వర్క్ డిజైన్ చూపించాను అనమాట. కిందకి చిన్నగా టాజిల్స్ వస్తూ అలా ఉండాలని. ఈ టైప్లో మగ్గం వర్క్ నేను ఎప్పుడు వేసుకోలేదు. సో అందుకే స్పెషల్గా వేరే డిజైన్ సెలెక్ట్ చేసుకొని చూపించాను. ఇక నేను మళ్ళీ 2.5 వీక్స్ అయ్యాక మళ్ళీ ఇదే షాపింగ్కి వెళ్ళాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ అయితే నా ఓట్స్ మీల్ కానిచ్చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఇట్లా ఓట్స్ తింటే చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అనిపిస్తుంది నాకు. నా ప్రెగ్నెన్సీ జర్నీని అయితే నేను చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశాను మా మమ్మీతోటి కూడా. సో చాలా మంచిగా ఫన్గా అట్లా డేస్ ఎలా అయిపోతున్నాయో కూడా నాకు తెలియలేదు. ఎందుకంటే నాకు ఆ నీరసం, ఆ వామిటింగ్ సెన్సేషన్స్ లేవు కాబట్టి. ఇక నేను మళ్ళీ బీఈసీపీసీకి వచ్చాను ఆఫ్టర్ 2.5 వీక్స్ ఇచ్చేసి వచ్చాక శారీ ఇంకా సాయి డ్రెస్ది. ఇక నేను వెరీ స్పెషల్ డ్రెస్ డిజైన్ చేస్తున్నాను అనమాట. సో దానికోసమే ఇక్కడ అన్ని థింగ్స్ ఎలా అవుతున్నాయి అనేసి చూడడానికి వచ్చాను. సో క్రేజీగా వస్తుంది, నేను అనుకున్నట్టే వస్తుంది ఈ అవుట్ఫిట్ అయితే. ఐఎమ్ వెయిటింగ్ టు వేర్ ఇట్. మీ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఈ అవుట్ఫిట్ని అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు వైట్ ట్రై చేయలేదు ఇప్పటి వరకు. సో వైట్ ఈజ్ లైక్ మై న్యూ కలర్. నాకు నిజంగా ట్రై చేయాలని ఉంది వైట్. ఇది బేబీకి సంబంధించిన అవుట్ఫిట్లో రాబోతుంది అనమాట. సో ఇక్కడ సాయి అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మగ్గం వర్క్ చూస్తున్నారు కదా ఎంత బాగా వేశారో. లైక్ డీటెయిలింగ్ వర్క్ చూసుకుంటే నీట్గా వచ్చింది. ఇది టిష్యూ రా సిల్క్ పైన చేశారు. మా సాయికి ఫిట్టింగ్ కానీ వర్క్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ పర్ఫెక్ట్గా అనిపించింది. మెయిన్గా డిజైన్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఎగ్జాక్ట్లీ నేను చూపించిన డిజైన్ చిన్నగా వచ్చింది. ఇదే డిజైన్ పెద్దగా వస్తే అస్సలు లుక్ ఉండదు. ఈ మగ్గం వర్క్ చిన్నగా ఇలా నీట్గా రావడం వల్లే ఇంత లుక్ ఉంటుంది, ఆ ఎలిగెంట్ యాడ్ అవుతుంది అనమాట. సో చాలా బాగా వచ్చింది. అండ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను గోల్డ్ కాబట్టి సో సాయికి ఇట్లా కొంచెం బ్రౌనిష్ కలర్ కొంచెం కాంట్రాస్ట్
కాంట్రాస్ట్ వేస్తున్నారు కదా, ఈ మధ్య కపుల్స్ కాంట్రాస్ట్ వేస్తున్నారు. సో అందుకే ఇలా చూస్ చేసుకున్నాము. ఇక్కడ నీట్గా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇక్కడే సెట్ చేసి ఇస్తారు, లూజ్ ఉన్నా టైట్ అనిపించినా. సో సాయి వేసుకొని ఫిట్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పారు. కొంచెం సైడ్స్కి హ్యాండ్స్కి లూజ్ అవుతే అప్పటికప్పుడు మళ్ళీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చారనమాట. మాస్టర్స్ ఉంటారు కదా అక్కడే, సో వాళ్ళు చెక్ చేసి మంచిగా సెట్ చేసాకే పంపిస్తారు. ఇంకా అదే రోజు నేను నా బ్లౌజ్ కూడా పిక్ చేసుకున్నాను, మీకు ఇంటికి వెళ్ళాక చూపిస్తాను. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్ మీ అందరికీ బ్లౌజ్ డిజైన్ అంతా షేర్ చేసుకోవడానికి. అంటే రీల్స్లో చూసుంటారు, బట్ స్టిల్ ఇన్ డీటెయిల్గా వర్క్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో ఇప్పుడైతే క్లియర్గా చూస్తారు. ఇక్కడ మా అత్తయ్య నేను మమ్మీ కలిసి వెళ్తున్నాము గోల్డ్ స్టోర్కి. గోల్డ్ స్టోర్ అనగానే ఈ మధ్య మేము వెళ్ళేది ఎక్కువగా అయితే సీత గోల్డ్ అండ్ డైమండ్స్. నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఇక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. సింపుల్ కానీ హెవీ కానీ డైమండ్ కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడ చిన్న సెట్స్ ఏదైనా తీసుకుందాం అనేసి వెళ్ళామన్నమాట, చూస్తున్నాము. సో ఏదైనా సెట్ నచ్చితే తీసుకుందామని. ఇదంతా నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది సపరేట్ వీడియోలో మెన్షన్ చేస్తాను, ఎంత ప్రైస్ అయ్యింది అదంతా. సో దట్ కమింగ్ బ్రైడ్స్కి కానీ ఎవరికైనా చాలా యూస్ఫుల్ అవుతుంది. సింపుల్ సెట్స్లో డైమండ్స్ కానీ పోల్కీస్ కానీ కలెక్షన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో నాకైతే కలెక్షన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను వీళ్ళ స్టోర్లో బ్లాక్ బీడ్స్ తీసుకున్నాక నాకు పర్సనల్గా చాలా మంది డిఎమ్స్ చేశారు. సో మేము కూడా ఇదే స్టోర్లో వెళ్ళి బ్లాక్ బీడ్స్ తీసుకున్నాము. కలెక్షన్ చాలా బాగుంది, థ్యాంక్ యూ ఫర్ రిఫరింగ్ దిస్ స్టోర్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ నన్ను ట్రస్ట్ చేసి వెళ్ళినందుకు, అండ్ మీకు కూడా డిజైన్స్ నచ్చి తీసుకున్నందుకు థ్యాంక్స్ ఎ లాట్. నేనైతే వీళ్ళ స్టోర్కి వస్తే డెఫినెట్గా బ్లాక్ బీడ్స్లో న్యూ కలెక్షన్ ఏం వచ్చింది అనేసి చూసి అయితే వెళ్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఆ కలెక్షన్ చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. న్యూ ట్రెండీ కలెక్షన్స్ ఏమైనా ఉంటే ఓకే నచ్చితే మన దగ్గర మనీ అడ్జస్ట్ అయితే తీసుకోవచ్చు కదలే అన్నట్టు ఉంటుంది కదా. సో ఇక్కడ సింపుల్ నెక్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయో. అండ్ అఫ్ కోర్స్ నాకు చూస్తున్నానంటే సాయికి గిఫ్ట్ చేయడానికి కూడా ఏదో ఒకటి చూస్తానన్నమాట. సో ఇక్కడ బ్రేస్లెట్స్ బ్యాండ్ టైప్వి చూశాను. సో ఇది ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి న్యూ మోడల్స్ ఇంకేమైనా వస్తే చెప్పండి అని చెప్పాను అనమాట. ఇవి ఎవరైనా తీసుకోకపోతే ఇవి ఒకసారి చూడండి. హస్బెండ్స్కి కానీ ఎవరికైనా మెన్స్కి గిఫ్ట్ చేయడానికి చాలా బాగుంటాయి ఇవి. చాలా అంటే ది బెస్ట్ అంటే బెస్ట్ ఉంటాయి. వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సాయి అయితే రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సింపుల్ చైన్స్ విత్ రోడియం పాలిష్ కూడా చాలా కలెక్షనే ఉంటుంది. సో ఇక్కడ మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డేనే షూట్ ఉంది, చాలా థింగ్స్ ఉన్నాయి ప్రిపేర్ చేసేవి. సో అందుకనే ఇంటికి వెళ్ళిపోయి డెకోర్ అదంతా థింగ్స్ చూసుకోవాలి. సో చాలా మంది అనుకుంటుండొచ్చు ఏంటక్క శ్రీమంతం చేయలేదా అని అడిగారు. సో యాక్చువల్లీ అత్తయ్య వాళ్ళకి వంచన లేదు, మమ్మీ వాళ్ళకి ఉంది, చెయ్యొచ్చు. బట్ నాకు 5th monthలోనే స్వీట్స్ ఫ్రూట్స్ అలా తీసుకొచ్చారు. సింపుల్గా వెరీ సింపుల్గా, ఇంట్లో అంత పెద్దగా డెకోర్ అవన్నీ ఏం చేయలేదు. బట్ దిస్ ఈస్ అ ప్రీషియస్ మూమెంట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు గుర్తుండిపోవాలి, మమ్మీ అత్తయ్య వాళ్ళతో పిక్చర్స్ దిగాలి అనేసి ఈ షూట్ ఇదంతా ప్లాన్ చేసాము. మదర్ అవ్వడం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. సో ఈ ప్రీషియస్ మూమెంట్స్ని ఎప్పుడు మెమరబుల్గా ఉంచుకోవాలి అనిపించింది. సో అందుకే దట్ మేక్స్ మీ హ్యాపీ. ఈ షూట్ కానీ ఎవ్రీథింగ్, ఈ పిక్చర్స్ మేక్స్ మీ హ్యాపీ. కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళందరం డిసైడ్ అయ్యి సో ఇలా షూట్ అయినా చేసుకుందాం, ఇంకా ఎనర్జెటిక్గా ఉన్నాం కదా అనేసి షూట్ ప్లాన్ చేసామన్నమాట. నేను నవరాత్రి షూట్స్ అప్పుడే వీళ్ళతో పిక్చర్స్ దిగడం మిస్ అయ్యాను. నా ఫ్యామిలీ తోటి, మెయిన్గా అత్తయ్య మమ్మీ సాయి వీళ్ళందరితో పిక్చర్స్ దిగడం మిస్ అయ్యాను డాడీ తోటి. అండ్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది అనేసి ఇలా ప్లాన్ చేసాము. సో షూట్ అయితే చాలా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీరు క్లియర్గా షూట్కి ఎలా రెడీ అయ్యాము ఏంటి అనేది చూస్తారు. సో ఇక్కడైతే డెకోర్ అవుతుంది. సో డెకోర్ బై ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో పేజ్, ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ షూట్కి అయితే మెయిన్ హైలైట్ వచ్చేసి డెకోరే అనిపించింది. అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అండ్ ప్రిటీగా వచ్చింది. అండ్ దిస్ డెకోర్ ఈజ్ ఆన్ రెంట్ అనమాట. సో వీళ్ళు రెంట్కి డెకోర్ ఇస్తారు. నేను నా వెడ్డింగ్ అప్పుడు డెకోర్ బై కృష్ణ దగ్గర ఒరిజినల్ ఫ్లవర్స్ చేయించాను. ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ వచ్చేసి 30,000 35,000 అయ్యింది. బట్ ఇది చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇఫ్ నీడెడ్ వాళ్ళే వచ్చి ఇలా డెకోర్ చేసి వెళ్ళి మళ్ళీ వాళ్ళే తీసుకొని వెళ్ళిపోతారనమాట ఈ థింగ్స్ అన్ని. సో డెకోర్ ఆన్ రెంట్ కాబట్టి అసలు ఈ డిజైన్ కానీ బ్యాక్ డ్రాప్ కానీ నాకు చాలా బ్యూటిఫుల్గా నచ్చేసింది. నాకే కాదు మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ ది బెస్ట్ ఐడియా అని చెప్పారనమాట. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డెకోర్ మొత్తం ఎలా వచ్చింది అనేది మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మొత్తం డెకరేషన్ అంతా అవుతుంది, ఇంకా కొంచెం పెండింగ్లో ఉందన్నమాట. అది రేపు మార్నింగ్ వచ్చి చేస్తారు.
ఇప్పుడైతే నేను కొన్ని శారీస్ చూపించబోతున్నాను. రేపు ఏమేం శారీస్ ఎలా స్టైల్ చేయబోతున్నాను అనేది. సో షూట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఎలా షూట్ జరిగింది, నేను ఎలా షూట్కి రెడీ అయ్యాను అనేది గుర్తుండిపోతుంది కదా. ఈ మెమోరీస్ అనేది మనకి డెఫినెట్గా గుర్తుండిపోతుంది. సో ఆనవాయితీగా అందరినీ పిలిచి అలా అయితే వంచన లేని వాళ్ళకి సో ఇది చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే నాకు చాలా చాలా స్పెషల్ షూట్ అనమాట. ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. ఫస్ట్ నేను మా మమ్మీకి మా అత్తయ్యకి ఏం శారీ సెలెక్ట్ చేశాను ఎలాంటిది చూపిస్తాను. అండ్ మీరు ఆల్రెడీ సారీ డ్రెస్ చూసారు అండ్ నా శారీ కూడా చూపిస్తాను. అండ్ ఇవాళ నేను మెహందీ పెట్టుకోబోతున్నాను అనమాట. చాలా డేస్ తర్వాత పెళ్ళైన కొత్తలో దివాళీకి పెట్టుకున్నా. మాన్సీ వెడ్డింగ్కి పెట్టుకున్న మెహందీ లాస్ట్ ఇట్స్ బిన్ 3 years. సో 3 years నుంచి నేను అసలు మెహందీయే పెట్టుకోలేదు. సో ఇప్పుడే పెట్టుకుందాం అనుకుంటున్నాను. మమ్మీ వాళ్ళ శారీస్ చూపిస్తాను. సో ఇది మా అత్తయ్య శారీ, బాగుంది కదా, చాలా బాగా నచ్చింది. సో మా అత్తయ్యనేమో పింక్ కలర్ ఫర్ బేబీ గర్ల్ అనమాట. చాలా చాలా బాగుంది అసలు. సో శారీ ఈజ్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కర్కన్న గారి పేజ్. నేను ఇక్కడ డిస్ప్లే పైన మెన్షన్ చేస్తాను, నేమ్ చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. సో వాళ్ళ దగ్గర శారీస్ చాలా బాగుంటాయి. బాగుంది కదా శారీ అయితే అసలు క్రేజీ. సో వీటిపైనకి ఒక మంచి జ్యువెలరీ కూడా వాళ్ళకి సెట్ చేశాను. సో షూట్ అంటే ఓన్లీ నాకు సాయికి కాదు, నా ఫ్యామిలీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అలా అనమాట. సో బ్లౌజ్ కూడా తనే స్టిచ్ చేశారు. వచ్చింది బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. బాగుంది కదా బ్లౌజ్ డిజైన్, ఇది చాలా బాగా వచ్చింది. అండ్ ఈ శారీలో మా అత్తయ్య ఎలా ఉంటారో రేపు చూపిస్తాను. మా అత్తయ్య పడుకున్నారు, నేను మా మమ్మీ దయ్యాలా వీడియో చేస్తున్నాం. మీ బేబీ బాయ్ సపోర్ట్ టీమ్ అనమాట. వావ్ మమ్మీ బాగుంది, బాగా అనిపిస్తుంది కదా. 2 బాగున్నాయి నాకు. 2 శారీస్ చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో 2 శారీస్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్, శ్వేతారెడ్డి కర్కన్న గారి ఇన్స్టాగ్రామ్ పేజ్. సో 2 శారీస్ కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో నేను స్పెషల్గా పింక్ అండ్ బ్లూవే సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే చెప్పాను కదా బేబీ గర్ల్ బేబీ బాయ్. సో శ్వేతారెడ్డి కర్కన్న గారి బ్లౌజ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్. సో బ్లౌజ్ కూడా ఎంత నీట్గా వర్క్ వచ్చిందో అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. వర్క్ డిజైన్ అండ్ ఆల్ బాగా వచ్చింది కదా. ఇది బ్లౌజ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో బ్లౌజ్ ఈజ్ ఫ్రమ్ లతిక్ క్రియేషన్స్. సో నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి, లతిక్ క్రియేషన్స్ది. ఈ వర్క్ అయితే నాకు మస్తు నచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ కొంచెం డిఫరెంట్ అనమాట ఇది. అండ్ ఇక్కడ షోల్డర్ దగ్గర డిజైన్ రావడం డిఫరెంట్గా అనిపించింది నాకు. బేసికలీ పింక్ కలర్లో బ్లౌజ్ లేదు, సో పింక్ కలర్లో బ్లౌజ్ ఉండిపోతుంది అని చెప్పేసి ఇలా స్టిచ్ చేయించాను. సో నాకు బ్యాక్ హై నెక్స్ అంటే చాలా ఇష్టం. నా మోస్ట్ ఆఫ్ ది బ్లౌజెస్కి బ్యాక్ హై నెక్సే ఉంటాయి. సో నేను వెరీ సూన్ నా బ్లౌజ్ కలెక్షన్ వీడియో చేయబోతున్నాను. సో అప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట. దిస్ ఈజ్ సో ప్రిటీ గాయ్స్. నాకు ఇట్లా రా సిల్క్ పైన డిజైన్ రావడం అయితే చాలా ఇష్టం. బ్రైట్గా కనిపిస్తుంది అండ్ ఈ వర్క్ కూడా అస్సలు పాడైపోదు. సో నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్లో చేపిస్తే ఇంత ఎలివేట్ అవ్వదు డిజైన్ అనేది. సో దీనిపైన అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఐ మీన్ లవ్ విత్ దిస్ కలర్ కాంబినేషన్. అయినా డీటెయిల్స్ అన్నీ శారీ డీటెయిల్స్ బ్లౌజ్ డీటెయిల్స్ అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను ఇన్ డీటెయిల్గా. శారీ చూడండి ఎంత బాగుందో. వావ్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా ఇష్టం గాయస్. ఈ శారీ వెంకటగిరి శారీ. సో వెంకటగిరి శారీస్ నాకు ఈ మధ్య అయితే చాలా బాగా నచ్చుతున్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ శారీ అయితే. మెయిన్గా కలర్ కాంబినేషన్ మంచి వాయిలెట్ కలర్ విత్ డార్క్ పింక్, మస్తు ఉంటుంది అసలు ఇది వేసుకుంటే అయితే. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వేర్ దిస్. యాక్చువల్లీ నా బేబీ బంప్ని స్టైల్ చేయడానికి రెడీ ఉన్నాను అనమాట ఈ శారీలో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ది వెంకటగిరి శారీస్ నేను చాలా వేసుకున్నాను, ఇక్కడ పిక్చర్ పెడతాను. ఇప్పుడు వరకు నేను వెంకటగిరి శారీస్ ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో ఈ శారీస్ అన్నీ బ్లాక్ గ్రే కానీ, సో రీసెంట్గా వైన్ కలర్ కానీ, ఈ బ్లూ అండ్ పీచ్ కలర్ కానీ, సో ఈ శారీస్ అన్నీ ఇక్కడ పిక్చర్స్ చూపించే శారీస్ అన్నీ నేను ఒకటే పేజ్లో తీసుకున్నాను. విజయలక్ష్మి శారీస్లో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను చూడండి. వెంకటగిరి శారీస్ ఎవరికైనా ఇట్లా మంచి కలర్ కాంబినేషన్స్లో కావాలి అనుకుంటే మీరు బ్లైండ్లీ ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, కాంటాక్ట్ అయిపోవాల్సిందే. రీజనబుల్ ప్రైస్ అండ్ వాళ్ళు ఓన్ వీవర్స్ కాబట్టి
బెస్ట్ ప్రైస్కి ఇస్తారు. మమ్మీకి, అత్తయ్యకి అందరికీ నచ్చేసింది ఈ శారీ అయితే. సో నేను నా పెళ్ళప్పుడు వేసుకున్న ఈ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు వేస్తున్నా. సో వన్ మోర్ బ్యూటిఫుల్ వెంకటగిరి శారీ అనమాట ఇది. ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు కలర్ కాంబినేషన్ అయితే. సో లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ బ్లౌజ్ వేయచ్చు. సో దీనికి డార్క్ గ్రీన్ బ్లౌజ్ వేస్తే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బాగుంది కదా, మా మమ్మీకి అత్తయ్యకి కూడా బాగా నచ్చింది అసలు. సో మంచిగా పైథానీ బార్డర్ వచ్చింది అండ్ చెక్స్ విత్ అంటే బూటీస్ ఇంకా పికాక్ డిజైన్ వచ్చింది. ఇప్పుడు కమ్మింగ్ టు మై స్పెషల్ శారీ అనమాట. శ్రీమంతం ఫోటోషూట్కి తీసుకున్న శారీ. సో ఈ మధ్య అయితే గోల్డ్ చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో నేను గోల్డ్ శారీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. బేసికలీ అన్ని కలర్స్ మోస్ట్లీ ట్రై చేశాను. సో లైట్ కలర్స్లో లైక్ గోల్డ్ కలర్ శారీ అయితే ట్రై చేయలే. అండ్ గోల్డ్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది. సో వై నాట్ గివ్ ఏ ట్రై, నేను కూడా గోల్డ్ శారీ ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. అండ్ దిస్ ఈస్ ది వన్. బ్లౌజ్ అయితే వావ్, అసలు ప్రీమియం డిజైన్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఐ మీన్ లవ్ విత్ దిస్ డిజైన్ వర్క్ అంతా. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. ఎప్పుడు నేను ఇలా నెట్ పైన స్టిచ్ చేయించుకోలేదు గైస్, నెవర్ ఎవర్ ఐ ట్రైడ్. శారీ ఈజ్ ఫ్రమ్ శ్వేతారెడ్డి కర్కన్న గారి పేజ్. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. శారీ అయితే ఎంత బాగుందో, లైక్ గోల్డ్ కలర్, ఇది గోల్డ్ అండ్ కొంచెం సిల్వర్లో వచ్చింది. క్రేజీ ఉంది కదా శారీ అయితే. ఇది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది. సో శారీలో హార్స్ వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు పడుకుంటా. సో శారీలో హార్స్ ఇంకా ఎలిఫెంట్స్ వచ్చాయన్నమాట. సో అది రిఫరెన్స్గా తీసుకొని ఇక్కడ హార్స్ చేశారు, మీకు కనిపిస్తుందా? ఇక్కడ హార్స్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా హార్స్ వచ్చింది, ఇట్లా 2 హార్స్. అసలు డిజైన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం ఇది హెవీ బ్లౌజ్ నేను గోల్డ్ కలర్లోనే చేయించుకున్నాను, బికాస్ మనం వేరే శారీస్ పైకి కూడా స్టైల్ చేయొచ్చు. ఇలాంటి ఒక బ్లౌజ్ పైన మల్టీ కలర్స్ కాకుండా నాకు ఇట్లా డీసెంట్గా వెళ్ళాలనిపించింది. సో దట్ ఫ్యూచర్లో లైక్ నేను దీనికి గ్రీన్ శారీ కానీ రెడ్ కలర్ శారీ కానీ ఏదైనా మ్యాచ్ చేయొచ్చు. సో ఇలాంటి హెవీ ప్రీమియం బ్లౌజెస్ ఎప్పుడైనా ఇట్లా మంచి కలర్ చూస్ చేసుకుంటే, సిల్వర్ ఆర్ గోల్డ్ చూస్ చేసుకుంటే మనం వేరే వాటికి మ్యాచింగ్ చేసుకోవచ్చు. మస్తు అనిపించింది నాకు ఇది బ్లౌజ్, చాలా బాగా నచ్చింది. బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై బీజీపీసీ. సో మై ఫేవరెట్ అనమాట. సో వాళ్ళ వర్క్ అయితే తిరుగులేదు, నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూ ఉన్నాను కదా, ఐ జస్ట్ లవ్ దేర్ వర్క్. ఎంత పర్ఫెక్షన్ ఉంటుందో. సో మీకు స్పెషల్లీ డిజైన్ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలంటే బ్లైండ్లీ గో విత్ బీజీపీసీ అనమాట. సో వర్క్ అయితే పర్ఫెక్షన్ అంటే పర్ఫెక్షన్. సో నేను ఏదైతే వర్క్ అడిగానో అది ఎగ్జాక్ట్గా వచ్చింది. బయట బొటిక్స్కి ఇది డిజైన్ ఇస్తే ఇది ఇంత పెద్దగా చేస్తారనమాట. ఇది ఎంత చిన్నగా వచ్చింది చూడండి డిజైన్, లైన్స్ కానీ ఎవ్రీథింగ్. నాట్ ఎట్ ఆల్ ఫర్ ప్రమోషన్, నేను బీజీపీసీని ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు, నాకు నిజంగా వాళ్ళ క్వాలిటీ డిజైన్ వర్క్ నచ్చుతుంది కాబట్టి హార్ట్ఫుల్లీ చెప్తాను, నాకు నిజంగానే నచ్చుతుంది. అండ్ దే డూ ది హార్డ్ వర్క్ డెఫినెట్లీ. చాలా బాగా నచ్చింది నాకు ఈ బ్లౌజ్ అయితే. ఇంత హెవీ బ్లౌజ్ నెట్టెడ్లో నేను ఎప్పుడు డిజైన్ చేయించుకోలేదు. సో డిజైన్ ఇన్ డీటెయిల్గా చూపించాలనిపించింది. శారీలో హార్స్ వచ్చాయని చెప్పాను కదా, సో అదే హార్స్ ఇక్కడ డిజైన్ చేశారు. సో ఇట్లా మినిమల్ లైక్ ఇన్ డీటెయిలింగ్గా డిజైన్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఇక్కడ మొత్తం వర్క్ చూసుకుంటే హెవీ బ్లౌజ్ ఇది. సో బ్రైడల్స్కి కానీ లైక్ ఎలాంటి ఈవెంట్లో అయినా ఇలాంటి హెవీ బ్లౌజ్ చాలా బాగా సెట్ అవుతుంది. ఎవరికైనా ఇలాంటి హెవీ వర్క్ విత్ డీసెంట్ డిజైన్ ఇలా ఉండాలి, డిజైన్ చిన్న లీవ్స్ రావాలి, చిన్న వర్క్ ఉండాలి. సో నాకైతే బేసికలీ ఇట్లా చిన్న వర్క్ ఉండడం చాలా ఇష్టం. చాలా ఎలిగెంట్గా లుక్ వైజ్ కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. సో పెద్ద డిజైన్ కాకుండా ఇట్లా చిన్న డిజైన్ వస్తే, ఇంకా ఇలా చిన్న డిజైన్ వచ్చినందుకు చాలా టైం టేకింగ్ కూడా ఇది. సో హ్యూజ్ వర్క్ ఉంటుంది అనమాట, ఇది సింపుల్గా అయిపోదు. సో చిన్న డిజైన్స్కే చాలా వర్క్ ఉంటుంది, దగ్గరుండి ఇన్ డీటెయిల్గా ఎవ్రీథింగ్ చూసుకోవాలి కాబట్టి దే వర్క్ వెరీ హార్డ్ ఈ బ్లౌజ్ కోసం అయితే, నేను చెప్పిన డిజైన్ అవుట్పుట్ రావడానికి. సో నాకైతే ఫుల్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. సో బ్లౌజ్ టేక్స్ ఏ ప్లేస్ అనమాట, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీకి మెహందీ వేస్తున్నాను, ఫుల్ నిద్ర వస్తుంది, నాకైతే మెహందీ వే అన్నారనమాట. సో కొంచెం లైట్గా జస్ట్ బ్యాక్ హ్యాండ్స్కి
అట్లా మెహందీ వేస్తున్నాం. నేను ఆల్రెడీ వేస్తుంటేనే మా మమ్మీ మొత్తం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. బట్ స్టిల్ మేనేజబుల్గా వేసాను. చిన్నప్పుడైతే నాకు మెహందీ వేసుకోవడం అందరు గర్ల్స్ లాగానే చాలా చాలా ఇష్టం ఉండేది. కానీ ఇప్పుడు పెద్ద అవుతున్నాం కదా, మన లైఫ్లో మన వర్క్స్లో బిజీ అయిపోయి అసలు వేసుకోవడానికి టైమే ఉండట్లేదు. రేపు పొద్దున్న లైక్ కిడ్స్ వచ్చాక ఎంత బిజీ అయిపోతానో తెలియదు కాబట్టి సో ఇప్పుడే ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి మెహందీ అయితే వేసుకుందామని ఫిక్స్ అయ్యి వేసుకుంటున్నాను. అండ్ నా హ్యాండ్కి మెహందీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నేను 2 హ్యాండ్స్కి వేసుకునేదాన్ని, బట్ ఆ రోజు షాపింగ్ అదంతా వెళ్ళేసి వచ్చాం కాబట్టి నిద్ర కూడా ఉండాలనేసి సో 1 హ్యాండ్కి అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. ఇదే నా ఫేవరెట్ డిజైన్. సో ఇది పిక్చర్స్లో చాలా బాగా కనిపిస్తుంది. సో అందుకే ఎక్కువగా ఇలాంటి డిజైన్సే ప్రిఫర్ చేస్తాను. సో ఆబ్వియస్లీ బేబీ వచ్చాక ఇంత రెడీ అవ్వడానికి కానీ ఇంత ఇవన్నీ చూసుకోవడానికి టైం ఉంటుందో ఉండదో తెలియదు. చూడాలి ఇంకా టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటాను అప్పుడనేది. సో ఇప్పుడైతే టైం ఉంది కాబట్టి ఐఎమ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అనమాట. ఈ మెహందీ వేసుకోవడం కానీ రెడీ అవ్వడం కానీ అన్ని థింగ్స్ కరెక్ట్గా పెట్టుకోవడం, ఈ టైమ్ ఆఫ్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ ఏదవుతే అది అవుతుంది ఇంకా. ఎస్, ఇప్పుడైతే మెహందీ 1 హ్యాండ్కి వేసేసుకున్నాను. ఏదో అలా లేట్ నైట్ అయినా సరే నాకు ఫ్రంట్ హ్యాండ్కి చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ హ్యాండ్ కన్నా. సో కొత్తగా ఏదో ట్రై చేశాను. నెక్స్ట్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. డెకోర్ అంతా కంప్లీట్గా ఎలా వచ్చింది, నా మెహందీ ఎలా వచ్చింది, సో ఎలా రెడీ అయ్యాను అదంతా ఇంకా చాలా బాగుండబోతుంది. నెక్స్ట్ వీడియో డెఫినెట్గా వెయిట్ అండ్ వాచ్. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా నేను మెహందీ ఎలా వేసుకున్నానో అనేది కామెంట్ అండ్ లెట్ మీ నో. సో ఇలాంటి మెహందీ మన స్కిన్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీలో సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ నేను మా మమ్మీకి వేసి ఇది పడుతుందా లేదా స్కిన్కి అండ్ కొంచెం పెట్టుకొని చూశాను అనమాట. సో స్కిన్కి బాగా పడుతుంది అన్నప్పుడే పెట్టేసుకున్నాను. ఇంకా ఓన్లీ 1 హ్యాండ్కే పెట్టుకున్నాను. అప్పటికి ఎవరైనా ఈ హ్యాండ్కి కూడా పెడితే బాగుండు అనుకున్నాను. కాకపోతే అప్పుడు ఎవరు లేకుండే, మా మమ్మీకి అస్సలు డిజైన్స్ రావు. సో అప్పటికే నాకు చాలా అలసిపోయి నిద్ర వస్తుండే. సో ఆ హ్యాండ్కి పెట్టుకోవడమే మహా గొప్ప అనుకొని సర్లే ఇంకా ఈ హ్యాండ్కి పెట్టుకున్నా కదా అనేసి పడుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే షూట్ డే కాబట్టి అంతా ఫ్రెష్గా ఉండాలి ఫేస్, సో స్లీప్ కూడా ప్రాపర్గా ఉండాలనేసి సో ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేశాను. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. నా మెహందీ ఎలా ఉంది అనేది కామెంట్ అండ్ లెట్ మీ నో. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. సో ప్లీజ్ like, share and subscribe to Divya Vlogs. See you all in my next video. Bye guys, take care, love you all, bye bye.